స్వామియే శరణమయ్యప్ప. ఈ ఒక్క మాట కోట్లమంది గుండెల్లో ధైర్యం. ఈ ఒక్క నామం కష్టాల కడలిని ఈదించే తెప్ప. దట్టమైన అడవి, ఆకాశాన్ని తాకే కొండలు, కాళ్లకు చెప్పులు లేకుండా నల్లని దుస్తులు ధరించి నెత్తిమీద ఇరుముడి పెట్టుకుని స్వామియే శరణం అయ్యప్ప అంటూ లక్షలాది మంది భక్తులు ఎక్కడికి వెళుతున్నారు? పులులు, క్రూరమృగాలు తిరిగే ఆ దట్టమైన అటవీ మార్గంలో అంత ధైర్యంగా ఎలా నడుస్తున్నారు? అసలు ఎవరు ఈ అయ్యప్ప? శివుడు, విష్ణువు కలయికతో పుట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? కేవలం ఒక దేవుడిని చూడటానికి 41 రోజులపాటు కఠినమైన నిష్ఠ ఎందుకు? రండి, కాలం వెనక్కి వెళ్దాం. మనుషులు, దేవుళ్ళు, రాక్షసులు భూమిని ఏలే కాలానికి వెళ్దాం. అక్కడ ఒక అద్భుతం జరగబోతోంది. ఒక బాలుడు పుట్టబోతున్నాడు. ఆ బాలుడే మన మణికంఠుడు. కథ ఇక్కడే మొదలైంది, ఒక ప్రతీకారంతో. మహిషాసురుడు గుర్తు ఉన్నాడా? అమ్మవారు దుర్గాదేవి చేతిలో చనిపోయిన రాక్షసుడు. అతని చెల్లెలే మహిషి. తన అన్నను చంపిన దేవతల మీద పగ తీర్చుకోవాలని ఆమె రగిలిపోతోంది. ఆమె కోపం మామూలు కోపం కాదు, 3 లోకాలను తగలబెట్టేంత కోపం. అందుకే బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసింది. ఆమె తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి మహిషి అని అడిగాడు. మహిషి నవ్వింది. ఆమె అడిగిన వరం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. బ్రహ్మదేవా, నాకు చావు ఉండకూడదు. ఒకవేళ చావు వస్తే అది శివుడు, హరుడు, విష్ణువు, హరి కలయిక వల్ల పుట్టిన బిడ్డ చేతిలోనే రావాలి. మరే శక్తి నన్ను చంపకూడదు అని అడిగింది. ఇది ఎంత తెలివైన కోరిక! శివుడు పురుషుడు, విష్ణువు పురుషుడు. ఇద్దరు పురుషులకు బిడ్డ ఎలా పుడతాడు? అది అసాధ్యం కదా. తనకు చావే లేదని మహిషి ఫిక్స్ అయిపోయింది. వరం దొరికింది. ఇక మహిషి ఆగడాలకు అడ్డూ అదుపు లేదు. ఇంద్రలోకం మీద దండెత్తింది. దేవతలను తరిమికొట్టింది. మునులను హింసించింది. లోకాలన్నీ కాపాడండి, కాపాడండి అని అరుస్తున్నాయి. కాని ఆ విధిరాతను మార్చడానికి, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ఒక పథకం సిద్ధమైంది. అది క్షీరసాగర మథనం జరుగుతున్న సమయం. అమృతం కోసం దేవతలు, రాక్షసులు పోటీపడుతున్నారు. రాక్షసుల చేతికి అమృతం చిక్కకుండా ఉండేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తాడు. ఆ మోహినీ రూపం సాక్షాత్తు పరమశివుడినే కట్టిపడేసింది. జగత్తును నడిపే శివుడు, జగన్నాటక సూత్రధారి అయిన విష్ణువు, ఈ ఇద్దరి శక్తులు ఏకం కావలసిన సమయం ఆసన్నమైంది. మహిషివరం ప్రకారం హరి, విష్ణువు మోహినీ రూపంలో, హరుడు, శివుడు కలిస్తేనే మహిషిని చంపగలిగే శక్తి పుడుతుంది. ఆ దివ్య ముహూర్తాన శివకేశవుల తేజస్సుతో ఒక బాలుడు జన్మించాడు. అతనే ధర్మశాస్త, అతనే మన అయ్యప్ప. కాని పుట్టిన ఆ బిడ్డ కైలాసంలోనో వైకుంఠంలోనో పెరగలేదు. ఎందుకు? ఎందుకంటే ఆ దేవుడు మనిషిగా బ్రతికి మనుషుల కష్టాలు తెలుసుకుని వారికి ధైర్యాన్నివ్వాలి కాబట్టి. అందుకే ఆ బిడ్డను భూలోకానికి పంపారు. ఇప్పుడు మనం కేరళ రాష్ట్రంలోని పందలం అనే చిన్న రాజ్యానికి వద్దాం. ఆ రాజ్యాన్ని రాజశేఖరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన గొప్ప వీరుడు, అంతకన్నా గొప్ప శివభక్తుడు. ప్రజలంటే ప్రాణం. కాని రాజుగారి కళ్లలో ఎప్పుడూ ఒక విషాదం. ఆయనకు పిల్లలు లేరు. నా తర్వాత ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు? నాకు తలకొరివి పెట్టే కొడుకు లేడే అని ఆయన భార్య నిత్యం ఏడ్చేవారు. ఒకరోజు రాజుగారు వేటకు అడవికి వెళ్లారు. అది పంబానది తీరం. అడవి నిశ్శబ్దంగా ఉంది. పక్షుల కిలకిలారావాలు తప్ప ఏ శబ్దం లేదు. హఠాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించింది. రాజుగారు ఉలిక్కిపడ్డారు. ఈ ఘోరారణ్యంలో పసిబిడ్డ ఏడుపా? శబ్దం వచ్చిన వైపు గుర్రాన్ని పరిగెత్తించారు. అక్కడ ఒక చెట్టు కింద బంగారు కాంతులతో మెరిసిపోతున్న ఒక పసికందు కనిపించాడు. ఆ బిడ్డను చూడగానే రాజుగారి గుండె నిండిపోయింది. ఆశ్చర్యమేంటంటే ఆ బిడ్డ మెడలో ఒక రత్నాల హారముంది. ఒక చిన్న గంట మాని ఉంది. రాజుగారు ఆ బిడ్డను ఎత్తుకోగానే అప్పటివరకు ఉన్న పుత్రశోకం మాయమైపోయింది. ఈ బిడ్డ ఎవరు? దేవుడే నాకోసం పంపాడా అని ఆలోచిస్తుండగా అక్కడ ఒక సిద్ధుడు కొన్ని కథల ప్రకారం అగస్త్యముని ప్రత్యక్షమయ్యాడు. రాజా, సందేహించకు. ఈ బిడ్డ దైవ సమానుడు. నీ పుణ్యఫలం కొద్దీ నీకు దొరికాడు. ఇతని మెడలో మణి బెల్ ఉంది కాబట్టి ఇతనికి మణికంఠుడు అని పేరు పెట్టు. ఇతనివల్లే నీ వంశం, ఈ రాజ్యం తరించబోతోంది. తీసుకువెళ్ళు అని చెప్పి మాయమయ్యాడు. రాజుగారు ఆనందంతో కోటలోకి వచ్చారు. రాణిగారికి బిడ్డను చూపించారు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. పిల్లలు లేరని బాధపడుతున్న ఆ దంపతులకు సాక్షాత్తు దేవుడే కొడుకుగా వచ్చాడు. రాజ్యం మొత్తం పండుగ చేసుకుంది.
మణికంఠుడి చిరునవ్వు చూస్తే చాలు ప్రజల కష్టాలన్నీ మర్చిపోయేవారు. మణికంఠుడు పెరుగుతున్నాడు. సామాన్య బాలుడిలా కాదు, ఒక అద్భుత శక్తిలా. గురువుగారి దగ్గర విద్యలు నేర్చుకుంటున్నప్పుడు గురువుగారికే పాఠాలు చెప్పేంత జ్ఞాని మన మణికంఠుడు. అంధుడైన గురువుగారి కొడుకుకి కంటిచూపు తెప్పించిన మహిమగల బాలుడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో విధి మరో మలుపు తిరిగింది. కొన్ని సంవత్సరాల తరువాత రాణిగారు గర్భం దాల్చారు. రాజుగారికి సొంత కొడుకు పుట్టాడు. అందరూ సంతోషించారు. కాని రాజ్యంలోని మంత్రికి మాత్రం కన్ను కుట్టింది. మంత్రి మనసులో విషం నిండి ఉంది. ఈ మణికంఠుడు ఎవరో తెలియని అనాథ. ఇప్పుడు రాజుగారికి సొంత రక్తం పుట్టింది కాబట్టి కాబోయే రాజు సొంత కొడుకే అవ్వాలి, కాని ఈ మణికంఠుడు కాకూడదు అని కుట్రపన్నాడు. కాని మణికంఠుడు సామాన్యుడు కాదు కదా. అతనికి ప్రజల్లో ఉన్న పేరు చూసి మంత్రి భయపడ్డాడు. నేరుగా చంపలేం, ఏదో ఒక నెపంతో అడవికి పంపి అక్కడ క్రూర మృగాలకు బలి ఇవ్వాలి. ఇదే మంత్రి ప్లాన్. దీనికోసం రాణిగారి మనసు మార్చాలి. అమాయకురాలైన రాణి దగ్గరకు వెళ్ళి, అమ్మా, సొంత కొడుకు ఉండగా ఎవరో అనాథ బిడ్డ రాజు ఎలా అవుతాడు? మీ కొడుకే రాజు కావాలి అని నూరిపోశాడు. ఒక పవిత్రమైన ఇంట్లో అసూయ అనే మంట మొదలైంది. మంత్రి ఒక వైద్యుణ్ణి లోబర్చుకున్నాడు. రాణిగారికి లేనిపోని జబ్బు ఉందని నమ్మించాడు. ఒకరోజు రాణిగారు విపరీతమైన తలనొప్పి అంటూ నాటకం మొదలుపెట్టారు. లేదా మంత్రి మాటలు నమ్మి నిజంగానే అలా ప్రవర్తించారు. రాజుగారు తల్లడిల్లిపోయారు. ఎందరో వైద్యులు వచ్చారు, ఎవరివల్లా తగ్గలేదు. చివరికి మంత్రి ఏర్పాటు చేసిన దొంగ వైద్యుడు వచ్చాడు. నాడి పట్టుకుని చూసి గంభీరంగా చెప్పాడు, ప్రభూ, రాణిగారికి వచ్చిన వ్యాధి సామాన్యమైనది కాదు. దీనికి ఒక్కటే మందు ఉంది, కాని అది తేవడం అసాధ్యం. రాజుగారు ఆతృతగా, ఏంటది? నా ప్రాణం పోయినా సరే తెస్తాను చెప్పు అన్నారు. వైద్యుడు నెమ్మదిగా అన్నాడు, పులిపాలు, టైగర్స్ మిల్క్. పులిపాలా? మగపులిని చంపడమే కష్టం. అలాంటిది పాలిచ్చే ఆడపులి దగ్గరకు వెళ్ళి పాలు పితుక్కుని రావడం ఎవరివల్ల అవుతుంది అని సభ అంతా నిశ్చేష్టపోయింది. కాని ఆ మూలనుంచి ఒక గొంతు వినిపించింది, నేను వెళతాను నాన్నా. అందరూ ఉలిక్కిపడ్డారు. చూస్తే 12 ఏళ్ల మణికంఠుడు. కళ్లలో తేజస్సు, ముఖంలో చిరునవ్వు. అమ్మాకోసం ఆమాత్రం చేయలేనా? నేను వెళ్ళి పులిపాలు తెస్తాను అన్నాడు. రాజుగారు వద్దని ఏడ్చారు. నువ్వు చిన్నపిల్లాడివి, వద్దు నాయనా అని బతిమాలారు. కాని మణికంఠుడికి తెలుసు, ఇది కేవలం పులిపాలు తేవడానికి వెళుతున్న యాత్ర కాదు, తన అవతార లక్ష్యం. ఆ మహిషిని చంపే సమయం ఆసన్నమైందని అతనికి తెలుసు. మణికంఠుడు అడవికి బయలుదేరాడు. చేతిలో విల్లంబులు, మెడలో మాల, ఒంటరిగా ఆ దట్టమైన అడవిలోకి అడుగుపెట్టాడు. అటు చూస్తే ప్రతీకారంతో రగిలిపోతున్న రాక్షసి మహిషి సిద్ధంగా ఉంది. ఇటు చూస్తే రాజ్యంలోని ప్రజలు తమ యువరాజు క్షేమంగా రావాలని కోరుకుంటున్నారు. మంత్రి మాత్రం వీడు అడవిలో పులి నోట్లో పడి చస్తాడు అని సంబరపడుతున్నాడు. అసలు ఆ అడవిలో ఏం జరిగింది? మహిషిని మణికంఠుడు ఎలా ఎదిరించాడు? పులిపాలకు బదులుగా ఏకంగా పులుల మందనే వెంటపెట్టుకుని ఎలా వచ్చాడు? మణికంఠుడు దేవుడిగా ఎలా మారాడు? ఈ అద్భుతమైన ఘట్టాలు. 12 ఏళ్ల బాలుడు ఆ దట్టమైన అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. మామూలు పిల్లవాడు అయితే భయంతో వణికిపోయేవాడేమో. కాని వెళుతున్నది మణికంఠుడు. ఆ అడవిలోని జంతువులు కూడా ఆయనను చూసి పక్కకు తప్పుకుంటున్నాయి. అకస్మాత్తుగా భూమి కంపించింది. చెట్లు విరిగిపడ్డాయి. రాక్షసి మహిషి ప్రత్యక్షమైంది. ఎవడ్రా నువ్వు? నా రాజ్యంలోకి అది ఒంటరిగా వచ్చావు? చావు కోరి వచ్చావా అంటూ గర్జించింది. మణికంఠుడు చిరునవ్వుతో, నేను వచ్చింది చావుకోసం కాదు మహిషి, నీ విముక్తి కోసం అన్నాడు. ఆ మాట వినగానే మహిషికి కోపం కట్టలు తెంచుకుంది. పెద్ద పెద్ద బండరాళ్లను విసిరింది. మణికంఠుడు వాటిని పూలలా పక్కకు నెట్టేశాడు. యుద్ధం మొదలైంది. ఇది ఒక చిన్న పిల్లాడికి రాక్షసికి మధ్య జరుగుతున్న యుద్ధంలా లేదు, 2 మహాశక్తుల మధ్య జరుగుతున్న ప్రళయంలా ఉంది. చివరికి మణికంఠుడు మహిషిని పట్టుకుని గిరగిరా తిప్పి అళుదా నది తీరంలో పడేశాడు. ఆమె ఛాతీమీద ఎక్కి నృత్యం చేయడం మొదలుపెట్టాడు. ఆ పాదాల బరువుకి మహిషి ఊపిరి ఆడలేదు. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఇతను సామాన్యుడు కాదు, శివకేశవుల అంశ. ఆమె శరీరం నేలకొరిగింది. మహిషి సంహారం పూర్తయింది. రాక్షస శరీరం నశించగానే శాపం తొలగిపోయి ఒక అందమైన దేవకన్య బయటకు వచ్చింది, లీలావతి. ఆమె మణికంఠుడికి నమస్కరించింది. స్వామీ, నన్ను విముక్తి చేశారు. మీ పరాక్రమానికి, అందానికి నేను ముగ్ధురాలినయ్యాను. నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగింది. ఇక్కడే అయ్యప్ప స్వామి తన జీవిత లక్ష్యాన్ని ప్రకటించారు.
అమ్మా, నేను ఈ భూమ్మీదకు వచ్చింది సంసార సుఖాల కోసం కాదు. నేను నైష్ఠిక బ్రహ్మచారిని, నిత్య బ్రహ్మచారి. అడవిలో తపస్సు చేసుకుంటూ భక్తుల కష్టాలు తీర్చడమే నా లక్ష్యం. కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోలేను అని స్పష్టంగా చెప్పారు. కానీ ఆమె వదలలేదు. కనీసం మీ పక్కన ఉండే అర్హతైనా ఇవ్వండి అని వేడుకుంది. అప్పుడు అయ్యప్ప ఒక వరమిచ్చారు. ఏ సంవత్సరమైతే నా దర్శనం కోసం ఒక్క కన్నిస్వామి, మొదటిసారి మాలవేసిన భక్తుడు కూడా రాడో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నువ్వు నా ఆలయానికి ఎడమవైపున మాళికాపురత్తమ్మగా పూజలు అందుకుంటావు అని మాటిచ్చారు. అందుకే శబరిమల యాత్ర ఎప్పటికీ ఆగదు. ఆ పెళ్లి ఎప్పటికీ జరగదు. ఏటా లక్షల మంది కొత్త భక్తులు వస్తూనే ఉంటారు. కాబట్టి అయ్యప్ప నిత్య బ్రహ్మచారిగానే ఉండిపోయారు. మహిషి చనిపోవడంతో దేవతలందరూ సంతోషించారు. ఇంద్రుడు ప్రత్యక్షమై, మణికంఠా, నీ రుణం తీర్చుకోలేము. నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. మణికంఠుడు నవ్వి, మా నాన్నగారికి పందలం రాజు పులిపాలు కావాలి, అదే నా కోరిక అన్నాడు. వెంటనే దేవేంద్రుడు ఒక పెద్ద పులిగా మారాడు. మిగిలిన దేవతలు పులుల గుంపుగా మారాడు. మణికంఠుడు ఆ పెద్ద పులిమీద ఎక్కి కూర్చున్నాడు. ఆ పులుల సైన్యం పందలం రాజ్యం వైపు బయల్దేరింది. పులులు వస్తున్నాయి, కాపాడండి అంటూ ప్రజలు అరుస్తున్నారు. కోట గోడల మీద నుండి రాజుగారు, మంత్రి చూశారు. వారి గుండె ఆగిపోయినంత పనైంది. వందల కొద్దీ పులులు కోటవైపు వస్తున్నాయి. కాని ఆ పులుల ముందు పెద్ద పులిమీద దర్జాగా కూర్చుని ఉంది ఎవరో కాదు, వారి మణికంఠుడు. రాజుగారు కళ్ళు నులుముకుని చూశారు. మంత్రికి చెమటలు పట్టాయి. వీడు మనిషి కాదు, మాయగాడు అని మంత్రి భయపడిపోయాడు. మణికంఠుడు కోటద్వారం దగ్గరకు వచ్చి పులి దిగాడు. నాన్నా, ఇదిగోండి పులిపాలు, ఎంత కావాలో పితుక్కోండి. ఈ పులులన్నీ మీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నాయి అన్నాడు. అప్పటికి రాజుగారికి అర్థమైపోయింది. ఆయనేమీ మాట్లాడలేకపోయారు. కన్నీళ్లతో మణికంఠుడి కాళ్లమీద పడ్డారు. నాయనా, నన్ను క్షమించు. నీవు ఎవరో తెలియక ఒక పనివాడిలా అడవికి పంపాను. ఆ దుర్మార్గుడి మంత్రి మాటలు నమ్మి తప్పుచేశాను అని బోరున విలపించారు. మంత్రి కూడా వచ్చి కాళ్లమీద పడి క్షమాపణలు కోరాడు. మణికంఠుడు చిరునవ్వుతో వారిని క్షమించాడు. వైద్యుడిని పిలిచి, ఇదిగో పులిపాలు, రాణిగారి తలనొప్పికి మందువేయి అని చమత్కరించాడు. నాయనా మణికంఠా, ఇక ఈ రాజ్యం నీదే, నువ్వే రాజువి కావాలి అన్నాడు పందలం రాజు. అప్పుడు మణికంఠుడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. చుట్టూ దివ్యకాంతులు వెలిగాయి. రాజా, నా అవతార లక్ష్యం పూర్తయింది. నేను మహిషిని చంపడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి పుట్టాను. నేను సింహాసనం మీద కూర్చోలేను. నేను అడవిలో తపస్సులో ఉండాలి. నా భక్తులు నన్ను వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. వారికి నేను అభయమిస్తాను అని చెప్పాడు. రాజుగారు బాధగా, మరి నిన్ను మేము మళ్లీ చూడలేమా? నీకోసం గుడి ఎక్కడ కట్టాలి అని అడిగారు. మణికంఠుడు తన చేతిలోని బాణాన్ని తీశాడు. ఈ బాణం ఎక్కడ పడితే అదే నా స్థానం, సన్నిధానం అని చెప్పి విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని వదిలాడు. ఆ బాణం వాయువేగంతో దూసుకెళ్ళి ఎత్తైన కొండలమీద ఉన్న శబరి ఆశ్రమం దగ్గర పడింది. అదే శబరిమల. రామాయణంలో రాముడి కోసం ఎదురుచూసిన శబరి తపస్సు చేసిన పుణ్యభూమి అది. మణికంఠుడు శబరిమల చేరుకున్నాడు. అక్కడ పరశురాముడు చెక్కిన అయ్యప్ప విగ్రహంలో లీనమయ్యాడు. కొన్ని కథల ప్రకారం పందళం రాజుగారు అగస్త్య ముని సలహాతో అక్కడ ఆలయాన్ని నిర్మించారు. కాని ఆ ఆలయం మామూలు ఆలయం కాదు. దానికి 18 మెట్లు పతినెట్టం పడి కట్టించారు. ఎందుకు 18 మెట్లు? దీనికి చాలా అర్థాలు ఉన్నాయి. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. తర్వాతి 8 మెట్లు అష్టరాగద్వేషాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అసూయ, దంభం. తర్వాతి 3 మెట్లు సత్వ, రజో, తమోగుణాలు. చివరి 2 మెట్లు విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం. మనిషి ఈ 18 లక్షణాలను జయించి వాటిని మెట్లుగా చేసుకుని పైకి ఎక్కితేనే దేవుడిని చేరుకోగలడు. అదే ఈ 18 మెట్ల పరమార్థం. అందుకే ఇరుముడి లేకుండా ఆ మెట్లు ఎక్కకూడదు అంటారు. ఆలయం కట్టారు సరే, మరి అయ్యప్పను చూడటానికి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చా? లేదు అని చెప్పారు అయ్యప్ప. నన్ను చూడాలంటే మనిషి స్వచ్ఛంగా ఉండాలి. తల్లి గర్భంలో శిశువు ఎంత పవిత్రంగా ఉంటాడో, నా దగ్గరకు వచ్చే భక్తుడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. అందుకే 41 రోజుల మండల దీక్ష పాటించాలి. ఈ 41 రోజులు ఒక సామాన్య మానవుడిని ఒక స్వామిగా మారుస్తాయి. 1. నల్లని దుస్తులు. అందరూ సమానమే. ధనవంతుడు, పేదవాడు అనే తేడా లేదు.
అందరూ ఆ స్వామికి దాసులే అని చెప్పడానికి ఈ నలుపు రంగు. 2 కాళ్లకు చెప్పులు వద్దు. ఆ కొండల్లోని రాళ్ళు రప్పలు గుచ్చుకుంటుంటే మనకు కష్టాలను భరించే శక్తి వస్తుంది, భూమితో బంధం ఏర్పడుతుంది. 3 బ్రహ్మచర్యం, మనసును శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం. 4 శరణు ఘోష, ఎవరిని పిలిచినా స్వామి అనాలి. ఎదుటి వ్యక్తిలో కూడా దేవుణ్ణి చూడటమే అయ్యప్ప తత్వం. ఇలా నియమాలు పెట్టుకుని ఇరుముడి కట్టుకుని నా దగ్గరకు రావాలి అని అయ్యప్ప ఆదేశించారు. అయ్యప్ప శబరిమలలో కొలువయ్యాడు. నియమాలు వచ్చాయి, భక్తులు రావడం మొదలైంది. కాని శబరిమల యాత్ర అంటే కేవలం గుడికి వెళ్లి రావడమేనా? కాదు. అసలు ఇరుముడిలో ఏముంటుంది? నెయ్యి కొబ్బరికాయ ఎందుకు తీసుకెళ్లాలి? ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు ఆ కొండలమీద వెలిగే మకర జ్యోతి వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? అది నిజంగా దేవుడు వెలిగించే జ్యోతా, లేక మనుషులు వెలిగించేదా? అలాగే స్త్రీల ప్రవేశంపై ఎందుకు ఆంక్షలు ఉన్నాయి? ఈ ఆసక్తికరమైన విషయాలు మకరజ్యోతి మిస్టరీని తెలుసుకుందాం. శబరిమల వెళ్లే ప్రతి భక్తుడి తలమీద ఇరుముడి ఉంటుంది. ఇది కేవలం బట్టలమూట కాదు, ఇది మనిషి జీవితానికి ప్రతీక. ఇరు అంటే 2, ముడి అంటే మూట. అందులో 2 భాగాలు ఉంటాయి. 1 ముందు భాగం, మున్మూడి. ఇందులో దేవుడికి కావాల్సిన పూజా సామాగ్రి, నెయ్యి నింపిన కొబ్బరికాయ ఉంటాయి. ఇది పుణ్యానికి సంకేతం. 2 వెనుక భాగం, పిన్మూడి. ఇందులో భక్తుడు తినడానికి బియ్యం, ఇతర సరుకులు ఉంటాయి. ఇది మన పాపాలకు, కర్మ సంకేతం. యాత్ర పూర్తయ్యేసరికి వెనుక ఉన్న ఆహారం మనం తినేస్తాం అంటే మన పాపాలు ఖర్చయిపోయాయి అనర్థం. మిగిలేది ముందు ఉన్న దేవుడి సామాగ్రి మాత్రమే, అంటే చివరికి పుణ్యం మాత్రమే మిగులుతుంది. అన్నింటికంటే ముఖ్యమైనది నెయ్యి కొబ్బరికాయ. కొబ్బరికాయ అంటే మన శరీరం, లోపల ఉండే నెయ్యి మన ఆత్మ. సన్నిధానం చేరగానే ఆ కొబ్బరికాయ పగులగొట్టి అందులోని నెయ్యిని అయ్యప్పస్వామి మీద పోస్తారు. అభిషేకం. జీవాత్మ, మనం, పరమాత్మ, దేవుడులో ఐక్యమవ్వడం. ఖాళీ అయిన కొబ్బరికాయను అగ్నిగుండంలో ఆజీవేసి కాల్చేస్తారు. అంటే మన శరీరం నశించినా ఆత్మ దేవుడిని చేరుతుంది అనేదే ఈ ఇరుముడి సారాంశం. కేరళ అడవుల్లో ప్రవహించే పంబానదిని దక్షిణ గంగా అంటారు. అయ్యప్పస్వామి పసిబిడ్డగా దొరికింది ఇక్కడే. మహిషిని వధించిన తరువాత విశ్రాంతి తీసుకున్నది ఇక్కడే. అందుకే ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని నమ్మకం. అక్కడ స్నానం చేసి అయ్యప్ప తింతకతోం, స్వామి తింతకతోం అని పాడుకుంటూ కొండ ఎక్కడం మొదలుపెడతారు. అది సామాన్యమైన దారి కాదు. కల్లుం ముల్లుం, కాలుక్కు మెత్తై, రాళ్ళు ముళ్ళు, కాళ్లకు మెత్తని పరుపులు అని పాడుకుంటూ వెళ్తారు. భక్తి అనే మత్తులో ఆ నొప్పి కూడా తెలియదు. నీలిమల, అపాచిమేడు వంటి నిటారుగా ఉండే కొండలను ఎక్కుతూ ఆయాసపడుతూ కూడా స్వామియే శరణమయ్యప్ప అనే ఒక్క మంత్రంతో ముందుకు సాగుతారు. కొండపైకి చేరగానే కనిపించే అద్భుత దృశ్యం 18 18 మెట్లు. ఇది ప్రపంచంలో మరే దేవాలయానికి లేని ప్రత్యేకత. ఇరుముడి తలమీద ఉన్నవాళ్లు మాత్రమే ఈ మెట్లు ఎక్కాలి. అది లేనివాళ్లు పక్కన వేరే దారిలో వెళ్లాలి. ఎందుకంటే ఆ 18 మెట్లు సాక్షాత్తు దేవతలుగా భావిస్తారు. ఆ మెట్లు ఎక్కిన తర్వాత ఎదురుగా బంగారు గర్భగుడిలో చిన్ముద్ర వేసి యోగనిష్టలో కూర్చున్న అయ్యప్పస్వామి కనిపిస్తాడు. ఆ ఒక్క క్షణం, ఆ కళ్లలోకి చూసిన ఆ ఒక్క క్షణం 41 రోజుల కష్టాన్ని మరిపిస్తుంది. ఇప్పుడు మనం కథలోని క్లైమాక్స్కి వచ్చాం. మకర సంక్రాంతి రోజు అందరూ ఎదురుచూసేది ఆ ఒక్క అద్భుతం కోసమే. అదే మకరజ్యోతి మరియు మకరవిళక్కు. అసలు ఆ రోజు ఏం జరుగుతుంది? 1 తిరువాభరణాల రాక. అయ్యప్ప స్వామి మనిషిగా ఉన్నప్పుడు ధరించిన బంగారు ఆభరణాలు, తిరువాభరణాలు పందళం రాజుకోట నుండి 3 రోజుల పాటు నడిచి శబరిమల చేరుకుంటాయి. ఆ పెట్టెలు రాగానే ఆకాశంలో ఒక గద్ద కృష్ణ పరంతు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. అప్పటి వరకు ఆ గద్ద ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఖచ్చితంగా నగలు రాగానే కనిపిస్తుంది. 2 మకర జ్యోతి నక్షత్రం. సరిగ్గా సాయంత్రం ఉదయం 6:30 నుండి ఉదయం 6:15 ప్రాంతంలో ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం, సీరియస్ స్టార్ కనిపిస్తుంది. అది కనిపించగానే హారతి మొదలవుతుంది. 3 మకర విళక్కు, కొండమీద వెలుగు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా ఉన్న పొన్నంబలమేడు అనే ఎత్తైన కొండమీద ఒక జ్యోతి 3 సార్లు వెలుగుతుంది. అసలు ఆ జ్యోతిని ఎవరు వెలిగిస్తారు? చాలా ఏళ్లపాటు ఇది ఒక దైవిక రహస్యం. కాని దేవస్థానం బోర్డు, ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం పొన్నంబలమేడు కొండమీద పురాతన కాలంలో గిరిజనులు, మునులు కర్పూరంతో జ్యోతిని వెలిగించి అయ్యప్పకు హారతి ఇచ్చేవారు. ఆ ఆచారాన్ని గౌరవిస్తూ ఇప్పుడు కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు మరియు గిరిజన తెగవారు కలిసి
ఆ కొండమీద పెద్ద కర్పూర హారతిని వెలిగిస్తారు. అయితే అది మనుషులు వెలిగించేదే అయినా ఖచ్చితంగా ఆ సమయానికి ఆకాశంలో గద్ద రావడం, నక్షత్రం రావడం, నగలు గుడికి చేరడం, ఇవన్నీ ఒకేసారి జరగడం దైవ సంకల్పం కాక మరేమిటి? లక్షల మంది ఒకే గొంతుతో స్వామియే శరణమయ్యప్ప అని అరుస్తుంటే ఆ కొండలన్నీ దద్దరిల్లిపోతాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. శబరిమల గురించి మాట్లాడేటప్పుడు అందరికీ వచ్చే సందేహం, ఆడవాళ్లని ఎందుకు రానివ్వరు? దీని వెనుక ఉన్నది వివక్ష కాదు, ఆ దేవుడి స్వభావం. అయ్యప్ప స్వామి నైష్ఠిక బ్రహ్మచారి. మాళికాపురత్తమ్మకిచ్చిన మాట ప్రకారం ఆయన యోగనిష్టలో ఉంటారు. అందుకే 10 నుండి 50 ఏళ్లలోపు రజస్వల వయసులో ఉన్న స్త్రీలు ఆ ప్రాంతానికి వెళ్లరు. ఇది ఆ దేవుడి ఏకాంతాన్ని, బ్రహ్మచర్య దీక్షను గౌరవించడం మాత్రమే. 10 ఏళ్లలోపు బాలికలు, మాళికాపురం 50 ఏళ్లు దాటిన మహిళలు యథావిధిగా స్వామిని దర్శించుకుంటారు. ఇది శతాబ్దాలుగా వస్తున్న నమ్మకం. భక్తులు దీనిని ఒక చట్టంలా కాకుండా ఒక బాధ్యతలా పాటిస్తారు. యాత్ర పూర్తయింది, జ్యోతి దర్శనమయ్యింది. కాని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ 41 రోజుల దీక్ష మనిషిని ఎలా మారుస్తుంది? అమెరికా, యూరప్ నుండి కూడా భక్తులు ఎందుకు వస్తున్నారు? అయ్యప్ప స్వామి చెప్పిన తత్ త్వం అసి, టాట్ త్వం అసి అనే మహావాక్యానికి అర్థమేంటి? ప్రపంచంలో ఏ హిందూ దేవాలయానికి వెళ్లే ముందైనా ఒక మసీదుకి వెళ్లి ప్రార్థన చేయడం మీరెక్కడైనా చూశారా? కేవలం శబరిమలలో మాత్రమే ఇది జరుగుతుంది. అయ్యప్ప స్వామి చరిత్రలో వావర్ స్వామి, వవర్ అనే ముస్లిం యోధుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. మొదట్లో అయ్యప్పతో యుద్ధం చేసిన వావర్ ఆ తర్వాత ఆయన మహిమ తెలుసుకుని ప్రాణస్నేహితుడిగా మారాడు. అయ్యప్ప శబరిమలకు వెళ్లేటప్పుడు నా దర్శనానికి వచ్చే భక్తులు ముందు నా స్నేహితుడు వావర్ను దర్శించుకోవాలి అని చెప్పారు. అందుకే నేటికి మాలవేసిన భక్తులు ఎరుమేలిలోని వావర్ మసీదుకు వెళ్తారు. అక్కడ చందనం, విభూతి తీసుకుంటారు. కులమత భేదాలు నా దగ్గర లేవు, మనుషులంతా ఒక్కటే అని కొన్ని వందల ఏళ్ల క్రితమే చాటి చెప్పిన దేవుడు మన అయ్యప్ప. శబరిమల యాత్రలో జరిగే నిజమైన మిరాకిల్ ఏంటి? మకర జ్యోతి కనిపించడమా? గద్ద ఆకాశంలో రావడమా? కాదు. అసలైన అద్భుతం మార్పు, ట్రాన్స్ఫర్మేషన్. ఎంతోమంది తాగుబోతులు, సిగరెట్లకు బానిసైనవారు, కోపిష్టులు ఒక్కసారి మాలవేస్తే మారిపోతారు. 41 రోజుల పాటు ఆ నియమాలు పాటిస్తే ఆ వ్యసనాలన్నీ వాటంతటా అవే పోతాయి. ఎంతటి ధనవంతుడైనా పేదవాడైనా స్వామి అని పిలవాల్సిందే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఒక సామాన్య రైతు కాళ్లకు నమస్కరించే సంస్కృతి అక్కడ కనిపిస్తుంది. మనిషిలోని అహంకారాన్ని, ఈగో చంపి మళ్లీ పసిపాపలా మార్చడమే అయ్యప్ప చేసే అసలైన మ్యాజిక్. మీరు గమనించారో లేదో, శబరిమల ఆలయంపైన సంస్కృతంలో ఒక వాక్యం రాసి ఉంటుంది, తత్ త్వం అసి, తట్ త్వం అసి. దీని అర్థం ఏంటి? అది నువ్వే, యు ఆర్ దాట్. ఓ భక్తుడా, ఇన్ని రోజులు అడవులు కొండలు దాటి నువ్వు వెతుక్కుంటూ వచ్చింది ఎవరినో కాదు, నీలో ఉన్న దేవుడినే. నువ్వు పవిత్రంగా ఉంటే నీలోనే దేవుడుంటాడు. నువ్వు, ఆ దేవుడు వేరువేరు కాదు, ఇద్దరూ ఒక్కటే. ఇంత గొప్ప వేదాంతాన్ని కేవలం 2 ముక్కల్లో చెప్పిన ఏకైక క్షేత్రం శబరిమల. అందుకే దర్శనమయ్యాక భక్తుడు ఒక యోగిలా తిరిగి వెళతాడు. ఈ బిజీ ప్రపంచంలో ఒత్తిడితో బతుకుతున్న మనకు అయ్యప్ప ఏం చెబుతున్నాడు? 1. ప్రకృతిని ప్రేమించు. దేవుడు 4 గోడల మధ్యే కాదు, చెట్టులో, పుట్టలో, నదిలో ఉన్నాడు. పంబానదిని పూజించడమంటే నీటిని గౌరవించడమే. 2. శరీరాన్ని, మనసును అదుపులో ఉంచు. ఏది పడితే అది తినడం, ఎలా పడితే అలా బతకడం కాదు. ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉంటేనే జీవితం బాగుంటుంది. 3. సమానత్వం. నీ పక్కన ఉన్నవాడిలో దేవుడిని చూడు, అప్పుడు ఎవరితోనూ గొడవలు రావు. స్వామియే శరణమయ్యప్ప. ఇది కేవలం ఒక పిలుపు కాదు, ఇది ఒక భరోసా. జీవితమనే అడవిలో మనం దారి తప్పినప్పుడు, కష్టాలు అనే క్రూరమృగాలు మనల్ని వెంటాడుతున్నప్పుడు, ఆ కొండమీద కూర్చున్న ఆ చిన్ని బాలుడు మనకోసం చూస్తుంటాడు. భయపడకు, నేను ఉన్నాను అని అభయమిస్తుంటాడు. నువ్వు గుడికి వెళ్ళకపోవచ్చు, మాల వెయ్యకపోవచ్చు, కాని ఎప్పుడైతే నువ్వు తోటి మనిషిని ప్రేమించడం మొదలుపెడతావో, ఎప్పుడైతే నీ కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొంటావో, అప్పుడు ఆ అయ్యప్పస్వామి నీ వెంటే ఉంటాడు. ఆ హరిహర సుతుడి ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ గట్టిగా చెప్పండి, స్వామియే శరణమయ్యప్ప. లోకవీరం, మహాపూజ్యం, సర్వరక్షాకరం విభం. ప్రతి ఏటా మన దేశంలో కోట్లాది మంది అయ్యప్ప మాలలు వేస్తున్నారు. లక్షలాది మంది శివమాల, హనుమాన్ దీక్ష, భవాని దీక్షలు తీసుకుంటున్నారు.
కాషాయ బట్టలతో దేశమంతా నిండిపోతోంది. కాని ఒక్క ప్రశ్న, ఇంతమంది భక్తులు ఉన్నా ఈ దేశంలో హిందూ ధర్మం ప్రమాదంలో పడిందని ఎందుకు భయపడుతున్నారు? ప్రతి హిందువు గుండెల్లో ఆ ఆందోళన ఎందుకుంది? దీనికి కారణం బయటెక్కడో లేదు, మనలోనే ఉంది. మనం దేవుడిని కేవలం 41 రోజులకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. దీక్ష అంటే ఏంటి? అది పాపాలను కడిగేసుకుని మళ్లీ కొత్త పాపాలు చేయడానికి తీసుకునే పర్మిషన్ కాదు. అది మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడిచ్చిన ట్రైనింగ్ పీరియడ్. కానీ మనం ఏం చేస్తున్నాం? మాల వేసిన ఆ 40 రోజులు అబద్ధం చెప్పం, మోసం చెయ్యం, మద్యం ముట్టం, అందరినీ స్వామి అని గౌరవిస్తాం. కులం, గోత్రం, పేద, ధనిక తేడా లేకుండా కాళ్లకు నమస్కరిస్తాం. అప్పుడు మనలో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అదే దైవశక్తి. కాని ఇరుముడి కట్టి మాల తీయగానే ఏం జరుగుతోంది? మళ్లీ పాతబుద్ధులు, మళ్లీ అవే మోసాలు, అవే కులగొడవలు, అదే స్వార్థం. 40 రోజులు రాముడిలా బ్రతికి 41వ రోజు మళ్లీ రావణుడిలా మారిపోతే ఆ దీక్షకు అర్థం ఏముంది? అందుకే ధర్మం బలహీనపడుతోంది. దేవుడు గుడిలో లేడు. ధర్మో రక్షతి రక్షితః అన్నాడు. అంటే ధర్మాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడుతుంది. నిజమైన అయ్యప్ప భక్తుడు ఎవరు? మాల తీసిన తర్వాత కూడా ఆ 41 రోజుల నియమాలను జీవితాంతం ఎవడైతే పాటిస్తాడో వాడే నిజమైన భక్తుడు. శబరిమలలో చూపించే ఆ సమత్వభావం, యూనిటీ మన వీధిలో, మన ఊర్లో చూపించిన రోజు హిందూ సమాజం ఒక్కటవుతుంది. మనం ఒక్కటిగా ఉన్నప్పుడు ధర్మం ప్రమాదంలో ఉంది అనే భయం మనకు అక్కర్లేదు. మనల్ని చూసి అధర్మమే భయపడుతుంది. మాల అనేది మెడలో కాదు, మనసులో ఉండాలి. పూజ అనేది అలవాటు కాదు, అది మన ప్రవర్తనలో కనిపించాలి. ఇదే మాల విరమణ తరువాత మనం తీసుకోవాల్సిన అసలైన దీక్ష. స్వామియే శరణమయ్యప్ప. ఈ పాయింట్స్ ద్వారా మనం చెప్పేది: 1. హిపోక్రసీని ప్రశ్నించడం. మాల ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా ఉండటాన్ని తప్పుబట్టడం. 2. ఐకమత్యం. గుడిలో ఉన్న కులరహిత సమాజం బయట కూడా ఉండాలని చెప్పడం. అప్పుడే మతం బలపడుతుంది. 3. భయం పోవాలంటే కేవలం పూజలు చేస్తే సరిపోదు. ఆ పూజ ఇచ్చే ప్రవర్తన, క్యారెక్టర్ మనలో ఎప్పటికీ ఉంటేనే మనకు బలం అని చెప్పడం.